నీ సందులో పడుకోవడానికి ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు. ఇప్పటి వరకు బిడ్డలు నాయన అమ్మాయిలు ప్రార్థనలో, పాటలు, ఆరాధనలో నేను ఎంతో మహిమపరిచారు. వారి హృదయాలు నీ వాక్యం కొరకు తెలుసుకునేట్టుగా నాయన నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభావ. నీ వాక్యంలో సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు తెరవండి ప్రభావ. నాయన వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మాకు బయటపరచండి ప్రభావ. వాక్యాన్ని గ్రహించగలిగే హృదయము, లోబడగలిగే హృదయము ప్రభా. నాయన వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. నీ వాక్యమే మాకు ప్రమాణంగా ఉండగలుగుతూ సాయం చేయండి. వాక్యమే అన్న దేవా నీకే వందనాలు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. ఈ బిడ్డలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నన్ను వరపరచండి, నన్ను రక్తంలో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ సండికి మాకు సమృద్ధిగా దయచేయమని, వాక్యం దయచేయమని యేసు నామమును బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 11:20 చదువుకున్నా అండి. మత్తయి సువార్త 11:20 చదువుకున్నాం. మత్తయి సువార్త 11:20 ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీ. పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగారు. విస్తారమైన అద్భుతాలు చేశాడంట. అద్భుతాలు చూశారు, కానీ అద్భుతాలు చూశారు, అనుభవించారు, కానీ అది మారు మనసు పొందలేదు. అద్భుతాలు చూడడం వల్ల, అద్భుతాలు చేయడం వల్ల మన పరలోకం వెళ్ళామండి. మన పరలోకం వెళ్ళాలంటే నీ మనసు మారి నూతనం అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి. అద్భుతాలు చూడడం వల్ల మనం పరలోకం వెళ్ళాం. మన బ్రతుకులోనూ అద్భుతాలు జరగవచ్చు. మన ఇంట్లోనూ ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు జరగచ్చు. అద్భుతాలు జరగడం వల్ల మనం పరలోకం వెళ్ళాం. ఈ ప్రభు అనేకమైన అద్భుతాలు చూసారంట ఆ పట్టణం వాళ్ళు. ఏ పట్టణం వాళ్ళు? వెంబట ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారిని గద్దెంపుతారు. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సెదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉంది. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సెదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. చూడండి, మనకు సువార్త ఎక్కువ ఇవ్వబడుతున్నప్పుడు దేవుని వాక్యము మనకు ఎంత ఎక్కువ ఇవ్వబడుతుందో, ఎక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర దేవుడు ఎక్కువ లెక్క అడుగుతాడు. 5 ఇచ్చిన వాళ్ళ దగ్గర 5 అడిగాడు, 2 ఇచ్చిన వాళ్ళ దగ్గర 2 అడిగాడు, 1 ఇచ్చిన దాన్ని 1 రోజు లెక్క అడిగాడు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ అడుగుతాడు దేవుడు మనల్ని. మనకు ఇచ్చిన దాన్ని బట్టి మనం దేవునికి మనం లెక్క అప్పగించాలి. ఈ పట్టణంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కొరజీనా, బెత్సెదా అనే పట్టణాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఏ అద్భుతాలు తూరు సీదోనులో చేస్తుంటే వాళ్ళు పూర్వమే గోనె పట్ట కొట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు. విమర్శ దినమంది మీకైతే కంటే తూరు సీదోను పట్టణం వారికి అయితే వారం దగ్గర మీతో చెప్తున్నాను. విమర్శ దినాందే తూరు సీదోనులో అంటారంట, అయ్యో ఇలాంటి సువార్త మాకు మేము వినలేదే, ఇలాంటి అద్భుతాలు మేము చూడలేదే, చూసుంటే మేము మరి గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మేము ప్రశాంతత కూడా మారు మనసు పొందేవాళ్ళమే అని అంటే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద నేరస్థాపన చేస్తారంట. విమర్శ దినాన్ని, తీర్పు దినాన్ని. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండదు. కపెర్నహూము గురించి చెప్తాడు. అది ఎంత ఆకాశం వరకు హెచ్చించబడిందంట.
ఎందుకంటే అన్ని గొప్ప కార్యాలు జరిగాయి. అసలు ఈ కపెర్నహూములో ఎలాంటి కార్యాలు జరిగాయో ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 1:21 చూడండి. మార్కు సువార్త 21:21. మార్కు సువార్త 1:21. మార్కు 1:21. అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. ఇంకా చదవమంటారా అంటే బోధించెను. అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరం కూర్చొని కపెర్నహూములోకి వెళ్ళిన వెంటనే అక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన బోధ చేశాడంట. బోధ చేసినప్పుడు ఏం జరిగింది? ఆయన శాస్త్రువులే కాక అధికారం గలవారులే వారికి బోధించడం కనుక వారు ఆయన బోధకు ఆయన శాస్త్రులాగా బోధించలేదంట, అధికారం కలిగిన వాళ్ళకి బోధించాడంట. ఆ బోధకి ఆశ్చర్యపోయారంట. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పెట్టిన మనుషులు ఒకడు ఉండేది. సమాజ మందిరంలోనే ఉన్నాడు, కానీ ఏం పెట్టిందంట? అపవిత్రాత్మ పెట్టిందంట, ఒక దెయ్యం పెట్టింది, అన్క్లీన్ స్పిరిట్. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయడానికి వచ్చినవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలేశాడు. ఆ దెయ్యం పెట్టినాడు చెప్తాడు, నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవడవో నాకు తెలియదు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలేశాడు. అందుకు యేసు కోరకుండము వాడిని విడిచిపోమని వాడిని గద్దెంపగా అపవిత్రాత్మని విలువలాడించి పెద్ద కేకేసి వాడిని విడిచిపోయాను. అంటే దెయ్యాలు కూడా దేవుని గుర్తుపడుతున్నాయి, కానీ వాక్యం అంటున్న వాడు మాత్రం దేవుని వాక్యం విని గ్రహించి మారుమనసు పొందట్లేదు. అందరూ విస్మయం పొంది ఇదేమిటి, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొన్నది. వెంటనే ఆయన గురించిన సమాచారము త్వరలో గలిలే ప్రాంతం అంతటా వ్యాపించారు. చూడండి, అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడింది. యేసు ప్రభు అక్కడ బోధించాడు, వాక్యం విన్నారు. తర్వాత 30 సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తారు. అంతటా జ్వరం ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారం చేయగలిగాను. ఆ కపెర్నహూములోనే పేతురు అత్త ఉందంట, అత్త జ్వరంతో పడి ఉందంట. అది యేసుప్రభు చెప్తే ఆయన వెళ్ళి ఆమె చేయబట్టుకోగానే జ్వరం విడిచిపోయింది, లేచిపోయి ఆమెను ఉపచారం చేసిందంట. 32 చదువుతుంది చూడండి. సాయంకాలము ప్రొద్దుముంకునప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చింది. ఆ సాయంకాలం పొద్దుముక్కుతున్నప్పుడు జనులు సకల రోగులను దెయ్యం పట్టిన వారిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చారట. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో ఆ రోగులందరూ వచ్చారు, దెయ్యాలు పట్టిన కూడా వచ్చారు. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండను. పట్టణం అంతా వచ్చేసిందట, ఆ ఇంటి వాకికి వచ్చేసిందట. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములు వెళ్ళగొట్టింది. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. అనేక మంది ఎన్ని దెయ్యాలు పట్టినోళ్ళు వచ్చారో వాళ్ళందరినీ ఆ దెయ్యాలు ఎలగొట్టాడంట ఆయన. దెయ్యాలు ఆయన ఎవరో ఆయన దెయ్యాలకు తెలుసు కాబట్టి మీరు ఆ దెయ్యాలను మాట్లాడదు చెప్పాడంట దేవుడు. మాట్లాడదు మీరు, ఎందుకంటే అక్కడ అపవిత్రాత్మ ఉంది. నజరేయుడైన యేసు నాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడు అని దెయ్యం చెప్తుంది. మనుషులు గ్రహించట్లేదు. ఆయన నానా రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచాడు. అనేకమైన దెయ్యాలను నిలగొట్టాడు.
ఇవన్నీ చూస్తున్నారు కానీ మారుమనసు పొందుతున్నారు మనుషులు లేదు. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందరకడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాడు. ఈ తర్వాత 2వ అధ్యాయంలో కపెర్నహూములో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? సమాజ మందిరంలో బోధించాడు. తర్వాత అపవిత్ర ఆత్మ పెట్టినోడు మందిరంలో ఉంటే వాడిని వెళ్ళగొట్టాడు. ఆయన బోధము ఆడ శాస్త్రులాగా లేదు, అధికారంతో ఆయన బోధించాడు. దెయ్యాన్ని అపవిత్రాత్మ పెట్టిన వాడిని నజరేయుడు నాతో నీకేం పని, నన్ను నశింపజేయడానికి వచ్చావా, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడు అని దెయ్యం మాట్లాడుతుంది. గౌరవం చెప్పి ఆ అపవిత్రాత్మను ఎడగొట్టాడు. తర్వాత అనేకులు రోగంతో ఉంటే వాళ్ళే బాగు చేశాడు. దెయ్యాలు బట్టి వాళ్ళు వస్తే అనేకుల్ని వాళ్ళే బాగు చేశాడు. అక్కడే పేతురాత్మ జ్వరంతో ఉంటే ఆమెని బాగు చేశాడు. ఎన్ని కార్యాలు కపెర్నహూములో చేశాడో చూడండి. ఎన్ని కార్యాలు కానీ మనిషి అర్లేదంట. 2వ అధ్యాయము అయితే మార్క్స్ వార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతుంది చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చి అన్ని కార్యాలు చేశాడు. మరలా కొన్ని దినాలు అయిన తర్వాత మరలా వెళ్ళాడంట కపెర్నహూముకి. వెళితే ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాగుడైన వారికి స్థలము లేకపోయారు. ఆయన వారికి వాక్యం బోధించుండగా చాలా మంది వచ్చారంట. ఎందుకంటే కొన్నిసార్లు వచ్చినప్పుడు మరి అపవిత్రాత్మ వెళ్ళగొట్టడం, రోగులు బాగోవడం అన్ని చూస్తారు కదా. పట్టణం అంతా వచ్చింది కదా అక్కడికి. ఆ పట్టణం అంతా వచ్చి కార్యాలయాన్ని చూస్తారు కానీ పట్టణం అంతా మారబడిపోయిందా? ఆ యోనా దినాల్లో అయితే యోనా వెళ్ళి నినివే పట్టణానికి బాధ చేశాడు. ఏమని 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం అయిపోద్దని చెప్పాడు. 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్దని చాటింపు వేసి చెప్పాడు. వేస్తే రాజు ఏం చేశాడు? చాటింపు వేసి పశువులు కానీ మనుషులు కానీ దాసులు అందరూ ఎవరు భోజనాలు చేయడానికి వీల్లేదు. అందరూ గోను బట్టలు కట్టుకోవాలి, అందరూ మోకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి. వాళ్ళు పాపాలు అందరూ పాపాలు ప్రశ్చాత్తాపడే పాపాలు ఒప్పుకుంటుంటే ఆ ప్రశ్చాత్తాపం చూసేటప్పుడు దేవుడికంట చాలా సంతోషం అయిపోయిందంట. అయ్యో వీళ్ళ నాశనం చేసేస్తాను అన్నందుకు ఆయన ప్రశ్చాత్తాపడ్డాడంట. పట్టణం అంతా ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది? ఆ పట్టణం అంతా కూడా కుడి ఎడమలు ఎరగని ప్రజలు అన్నాడు. వాళ్ళని అందరూ మారుమనసు పొందారు. అన్ని వేల మంది మారుమనసు పొందారు. ఏంటి? యోనా అక్కడ వెళ్ళి ఏం చెప్పాడు? 40 రోజులకి పట్టణం నాశనం అయిపోద్దంటే అందరూ ఆ మాట విని పట్టణం అంతా మారుమనసు పొందింది. ఇక్కడ డైరెక్ట్ గా యేసుప్రభువే వచ్చాడు. అక్కడ ఎన్నో అద్భుతాలు చేశాడు, దెయ్యాలు నిలగొట్టాడు, రోగాలు బాగు చేశాడు. కానీ ఒక్కడన్నా మారుమనసు పొందినట్టు అక్కడ కనపడుతుందా? అదే ప్రభు చెప్తున్నాడు చూడండి. వాకిళ్ళు కూడా స్థలం లేనప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడు? కొందరు పక్షవాయు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి, తెలుసు కదా ఇది, స్థలం లేదు, అందరూ స్థలం లేకపోతే వాడి విశ్వాసంతో పైకి ఎక్కి పెంకులు అవి తీసేసి మరి మంచంతో అతను తీయించారు కదా. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడినవని పక్షవాయులు అంతా చెప్పాడు. చెప్తే శాస్త్రులు కొందరు ఏమన్నారు? ఇతడు ఇట్లా ఎందుకు చెప్తున్నాడు? దేవదోషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించగలరు. ఇన్ని కార్యాలు చేస్తున్నా ఈయన దేవుడు మెస్సే వచ్చాడు, మనకు దేవుడు మన గ్రంథంలో మన ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా, మెస్సే వస్తే ఇన్ని అద్భుతాలు చేస్తాడని. అలాగే ఈయన వచ్చాడని ఎవరన్నా ఆయన మెస్సేగా గుర్తించారా? రక్షకుడు గుర్తించారా? గుర్తించలే. పాపాలు క్షమించడానికి ఇతనెవడు? దేవదోషం చేస్తున్నాడు. ఆడ హృదయంలో అనుకుంటున్నది కూడా యేసుప్రభు గ్రహించి, ఎందుకు మీరు వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇక్కడ సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పడం సులభమా? అయితే పాపములు క్షమించిన భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళు వారు పాపాలు క్షమించే అధికారం
మనిషి కుమారుడికి నాకు ఉంది, నేను మీ పాపాలు క్షమిస్తాను అని అంత కరెక్ట్ గా చెప్పినా ఒకడు కూడా పాపాలు ఒప్పుకోలేదు, వాడు హృదయం తెరవలేదు. ఎంత కఠినలు అయిపోయినా చూడండి. పక్షవాయు గలవు అని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచింది. అయ్యో ఎన్నడూ ఇలాంటి కార్యాలు తక్షణమే నీ పరిపెత్తుకుని నలుగురు శాతం మోయించుకుని తీసుకొచ్చినోడు నీ పరిపెత్తుకున్నాడు అంటే తక్షణమే వాడికి మరి ఆ పక్షవాతం అంతా పోయింది, లేచాడు, తన పరుపు తానే ఎత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ కార్యాలు చూసినప్పుడు వాళ్ళకి అయ్యో ఎన్నడూ ఇలాంటి కార్యాలు చూడలేదే అని దేవుని మహిమపరిచారంట. వాళ్ళకి దేవుని వాక్యం బోధిస్తున్నాడు, ఆ రోగాలు బాగు చేస్తున్నాడు. 13వ వచనం చదువుతుంది చూడండి. ఆయన సముద్ర తీరంలో మరలా నడిచిపోచుండెను, జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించారు. ఆయన మార్గాన్ని వెళ్ళిచు సుంకపేట కూర్చొని అల్పై కుమారుడు లేవిని చూసి నన్ను వెంబడించమని అతను చెప్ప అతను లేచి ఆయన వెంబడించాడు. లేవిని వెంబడించమన్నాడు, అతను వెంబడించాడు. ఆడికి అసలు భోజనం చేయడానికి కూడా సమయం లేదంట. అంతగా మనుషులు వాళ్ళు చుట్టుముట్టారు. అయినా యేసుప్రభు వాడికి బోధించాడు. వాళ్ళు విమర్శించబడి ఉన్నారు, వాళ్ళు యేసుప్రభు మాటలు విని సంతోషించిన ఉన్నారు. కాబట్టి ప్రభు వాళ్ళకి ఎన్నో విషయాలు బోధించాడు. కపెర్నహూములో దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేస్తే వాళ్ళు ఏమైనా మారుమనిసి పొందారా? అందుకే ప్రభు అంటున్నాడు, ఓ కపెర్నహూమా, ఆకాశం వరకు నువ్వు ఎత్తబడ్డావు, పాతాళ మంతలో దిగిపోతావు నువ్వు అన్నాడు. ఎందుకంటే మత్తయి 11:20 చదువుకున్నాం కదా. మత్తయి 11:20 మనం చదువుకున్నాం కదా. 23 చదవండి. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చించబడిదవా, నువ్వు పాతాళ వరకు దిగిపోయావు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినడలా అది నేటి వరకు నిలిచింది. సొదొమలో సువార్త లేదు. ఆ సొదొమ పాపం ఏంటంటే దానికి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. అది ఆహార సమృద్ధి అంట. సమృద్ధిగా అంటే అక్కడ లోతు ఆ సొదొమను చూసినప్పుడు ఎలా ఉంది? పచ్చని తోటలాగా, యెహోవా తోటలాగా ఉంది, ఏదైనా వనంలాగా ఉంది. కాబట్టి చాలా బాగుందని లోతాడికి వెళ్ళాడు. కానీ అక్కడ దేవుని ఉగ్రత ఉందని లోతుకు తెలియదు. లోతు నీతిమంతుడే, అబ్రహాము దగ్గర స్వార్థ నేర్చుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి ఎవరికన్నా బాగు చేసి కొంతమంది రక్షించాడు. కనీసం 10 మంది మారుమనసు పొందిన అబ్రహాం ప్రార్థన పెట్టి ఆ పట్టణం కాపాడబడేది. కానీ 10 మంది నీతిమంతులు కూడా లేరు అక్కడ. అబ్రహాము ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 10 మంది అన్నా ఉంటే పట్టణాన్ని కాపాడవా ప్రభు అన్నాడు. 10 మంది ఉంటే కాపాడుతాను అన్నాడు. 50 నుంచి మొదలెట్టాడు, 10 మందికి దిగాడు. 50 మంది ఉన్నా నేను కాపాడుతున్నాడు. వాళ్ళకి ఏంటంటే గర్వం అంట. సుధమోడికి గర్వం, డబ్బు ఎక్కువ ఉంటే గర్వం ఎక్కువ ఉంటుంది. డబ్బు ఉండటం పాపం కాదు, కానీ గర్వం ఉండటం పాపం. దేవుడు ఇచ్చినందుకు దేవుని కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించబడి ఉండాలి. వాళ్ళు ఆహార సమృద్ధి అంట, గర్వం అంట, నిర్విసారం అంట. తన సహోదరులకు ఉన్న కష్టాల్లో వాళ్ళు పాలు తీసుకోలేదంట. అది సొదొమ చేసిన పాపం, సొదొమకున్న పాపం. వాళ్ళకి ఇది పాపము, ఈ గర్వం వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని వాళ్ళకి బోధించేవాళ్ళు లేరు అక్కడ. తెలీదు వాళ్ళకి. కాబట్టి దేవుని ఉగ్రత వచ్చింది, మొత్తం నాశనం అయిపోయారు. విమర్శ దేనంట, ఈ సొదొమ వాళ్ళు స్థాపన చేస్తారంట. ఈ కపెర్నహూము వాళ్ళు
సొదొమలో చేయబడినడలా నేటి వరకు అది నిలిచి ఉండేది, ఇలా కాలిపోయేది కాదు. మీ మధ్యన చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడి ఉంటే సొదొమ నలిపోయేది కాదు, సొదొమ బూడిదైపోయేది కాదు, అగ్నిగంధకాల గురించి నాశనం అయిపోయేది కాదు. అది నేటి వరకు నిలిచి ఉండేది. యేసుప్రభు చెప్తున్నాడు ఆ మాటలో, మీలో చేయబడిన అద్భుతాలు కపెర్నహూమ ఆకాశం మట్టు హెచ్చింపడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీకంటే సొదొమ దేశం వారి గతి వార్వదగందుండని మీతో చెప్తున్నాను. చూసారా, విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశం వారి గతి వార్వదగనే ఉంటదంట, నేరస్థాపన చేస్తారంట. కాబట్టి దేవుడు మన మధ్యన ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు మనము చూపించి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించాలి. లేని ఎడల మన మీద కూడా ఉగ్రత వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మత్తయి సువార్త 11:28 ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను దీన మనసు కలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. నేను సాత్వికుడను, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను. ఆయన దగ్గరకు వస్తే మనకి నెమ్మది దొరుకుతుంది, ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి దొరుకుతుంది. నేను ఎలాంటి వాడిని, సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతులు. దేవుని దగ్గరికి వెళితే ఆయన దీనత్వము, ఆయన పరిశుద్ధత, ఆయన సాత్వికము మనము నేర్చుకుంటాం. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రాణాలకి నెమ్మది దొరుకుతుందంట, మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందంట. ఎన్ని భారాల కదా మనం నలిగిపోతున్నాము, ఎలాంటి భారమైనా సరే నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు ఆయన. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. ఆయన కాడి సులువు, ఆయన భారం తేలిక. మనం ఆయనకి వెళ్తే ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. యేసుప్రభు మన కొరకు మనం భరించవలసిన మన పాప దోష శిక్షణ అంతా ఆయన మీద వేసుకుని మనకి ఆ కాడిని సులువు చేశాడు. ఆయన దగ్గరకు వచ్చే చాలు మన హృదయాన్ని ఆయన దగ్గర తెరిచి, ప్రభువా నా స్వభావం ఇది, నా గుణం ఇది, నన్ను మార్చువా, నీ స్వభావం ఇవ్వా, నీ దీనత్వం ఇవ్వా, నీ పరిశుద్ధత ఇవ్వా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఆయన స్వభావం మనకిస్తాడు. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆయన కాడి సులువు, ఆయన భారం తేలిక. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోమని చెప్తున్నాడు. చూసారా, ఎన్నో అద్భుతాలు జరిగిన కపెర్నహూము, బెత్సయిదా ఇవన్నీ కూడా మరి దేవుని కార్యాలు చూసుండి కూడా దేవుణ్ణి మారుమనసు పొందలేదు వాళ్ళు. ప్రభు యోహాను కూడా వాళ్ళు బాధ ప్రారంభించేటప్పుడు ఏమంటున్నారు, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందండి అంటున్నారు. మారుమనసు, మన మనసు మారకపోతే, ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి మన హృదయాన్ని, కుమారుడా నీ హృదయాన్ని నాకు అంటున్నాడు. ఏం అడగట్లేదు దేవుడు మనల్ని, మన హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు. మన హృదయాన్ని ఇస్తే ఆయన ఏం చేస్తాడు, దాన్ని జీవజలంతో నింపుతాడు. తర్వాత మనల్ని అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు, ప్రవహించే నదిలాగా మనల్ని చేస్తాడు, మనల్ని ఆశీర్వాదంగా చేస్తాడు ఆయన. మనం ఆయనకి మన హృదయం ఇస్తే చాలు, ఆయన ఏం కొరట్లేదు. మనుషుడా ఏది ఉత్తమైందో నీకు తెలియజేయబడింది, న్యాయంగా నడుచుకోవడం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదురు ఉంటావు. ఇంతే కదా నీ దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు నేను? ఇంతే కదా అడుగుతున్నాడు, అంతకుమించక ఏం అడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకో,
ధ్యాన మనసు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు యథార్థంగా జీవించు. అదే కదా దేవుడు అడుగుతున్నాడు. అంతకుమించి ఏం అడుగుతున్నాడు? ఎంత వాక్యం విని కూడా మారి మనసు పొందకపోతే ఆ యొక్క మరి తూరు సీదోనులు మన మీద నేరస్థాపన చేస్తారు. కపెర్నహూము మీద నేరస్తాను. నీ మధ్యన ఎన్ని అద్భుతాలు. యేసుప్రభువే నీ దగ్గరకు వచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, మరి కుంటోడు బాగు చేశాడు, చచ్చిపోయినోడు లేపాడు. ఇన్ని కార్యాలు చూసావు కదా, ఇంకా ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు? హృదయాన్ని కఠినం చేసుకున్నవాడు కీడులో పడిపోతాడట. మన హృదయం ఎప్పుడు కూడా మనం కఠినం చేసుకోకూడదు. ఇరిగి నలిగిన నియమమే ఆయనకి ఇష్టమైన బలి అంటారు. ఇరిగిన ఎన్నడూ త్రోసివేయడు. ఇరిగిన హృదయాన్ని దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. కాబట్టి మన నలిగిన హృదయం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇరిగిన హృదయం ప్రార్థన చేసుకోవాలి. ఎలాంటి భారం ఉన్నా సరే, ఎలాంటి కష్టం ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఎలాంటి రోగం ఉన్నా సరే, ఎలాంటి సమస్య ఉన్నా సరే, దేవుని దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ఎలాంటి భారంతో మీరు ఉన్నారు, ఎలాంటి కష్టాలతో మీరు ఉన్నారు, ఎలాంటి సమస్యలతో ఉన్నారు, ఏది మిమ్మల్ని బాధిస్తుందో, చీకటి శక్తులు బాధిస్తున్నాయా, లేకపోతే అప్పులు, ఏ బాధ ఉన్నా సరే నా ఎద్దుకు రండి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నాడు. పిలుస్తాడు ఆయన. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని వాక్యం విని మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే మరి అంచె దినాన ఈ మన మీద నేరస్థాపన చేస్తాయండి. కపెర్నహూము మీద ఎలాగ నేరస్థాపన చేస్తున్నాయో అలాగే మన మీద నేరస్థాపన చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చి, ప్రభువా ఆ యొక్క కపెర్నహూము లాగా మమ్మల్ని ఉండేది ప్రభా, విరిగిన హృదయం మాకు ఈ నాయన, నిన్ను హత్తుకుని జీవించే జీవితం మాకు ఈ ప్రభా. నీ కార్యాలు మా జీవితంలో ఎన్నో మేము చేస్తున్నాము, నీ దగ్గరికే వస్తున్నాము, మా హృదయాలు నీకు ఇస్తున్నాము. వస్త్రాలు కాదు, మీ హృదయాలు చెప్పుకోండి నందు వాక్యాలు. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను వింటాను అంటున్నాడు దేవుడు. మన పరిస్థితులన్నిటి కొరకు మన ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ కపెర్నహూము లాగా, బెత్సయిదా లాగా మనం హృదయాన్ని చేసేసుకుని మరి దేవుని ఆశీర్వాదం పొందకుండా ఉండకూడదు. దేవుడు ఎన్ని రోగాలతో వచ్చిన వాళ్ళైనా సరే స్వస్థపరిచారు. చూశారు, వాళ్ళ కళ్ళాన్ని చూశారు. మరి అపవిత్రాత్మ పట్టినోడిని ప్రభు వెళ్ళగొట్టడం చూశారు. మరి సకల రోగాలతోటి దెయ్యాలు పట్టిన వచ్చిన వాళ్ళందరినీ బాగు చేయడం చూశారు. అన్ని చూసి కూడా హృదయాన్ని కఠినం చేసుకుంటే అది చాలా అపాయం. దేవుని కార్యాలు మనం చూస్తున్నప్పుడు మన హృదయం కఠినం అయిపోకూడదు. మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని సన్నిధిలో మెత్తని హృదయం, విరిగిన హృదయం ఉందా, నా ఎదుగు రండి అని ప్రభు చెప్తున్నాడు. మరి ఆయన దగ్గరికి మనం అలాగే మెత్తని హృదయంతో వెళ్తున్నామా పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందామని జ్ఞాపకం.